హలో అందరికీ. నేను బ్యాంక్ నిఫ్టీలో మాట్లాడుకునేటట్టు ఒక 2 ట్రేడ్‌లు తీసుకున్నాం ఆల్రెడీ. మనం మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఫాలో అవుతదని అండ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మార్కెట్ టార్గెట్ ఇస్తదని. సో నిన్న కూడా మనం బీటీఎస్టీకి సి సైడ్ హోల్డ్ చేసామని చెప్పుకున్నాం కదా. సో పాజిటివ్ ఓపెనింగ్ అవుతుందని చెప్పి మార్కెట్ మార్నింగ్ పాజిటివ్ ఓపెనింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడున్న డిమాండ్ నుంచి కంటిన్యూ చేసింది. అంటే ప్రీవియస్‌గా ఎక్కడి నుంచి అయితే ఈ బుల్ రన్ వచ్చిందో అక్కడి నుంచి మిటిగేట్ చేసి మార్కెట్ అనేది మన సప్లైకి మిటిగేట్ చేయడానికి వెళ్ళింది ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ మనం లోవర్ టైం ఫ్రేమ్లో మనం ఆల్రెడీ మన ఆబ్జెక్టివ్ ఏంటనేది మాట్లాడుకున్నాం. ఓకేనా. డే టైం ఫ్రేమ్ ప్రకారం మనం దాన్ని డిస్కౌంట్ లెవెల్కి తీసుకురావడం అనేది మన ఆబ్జెక్టివ్. సో దానికంటే ముందు మధ్యలో ఏమైనా చిన్న చిన్న హడల్స్ ఉంటే అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ వస్తుంది. ఇలాంటివన్నీ మనం బోత్ సైడ్స్ ఆలోచిస్తూ ట్రేడ్స్ తీసుకుంటున్నాం. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మార్కెట్ అనేది హోల్డ్లో ఉంది. అండ్ ఇది మళ్ళీ డే టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఎటువంటి డిమాండ్ లేకుండా అక్కడే హోల్డ్లో ఉంది. సో మళ్ళీ ఇన్ కేస్ కరెక్షన్ వచ్చినా మళ్ళీ ఇక్కడ ఏదైనా సప్లై ఉంటే అక్కడ నుంచి ట్యాప్ చేసి మళ్ళీ మన డిమాండ్కి మళ్ళీ కొద్దిగా పైకి వెళ్ళి మళ్ళీ ఆల్మోస్ట్ మన ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా ఏదైతే ఉందో, అంటే లాస్ట్ ఆపరేటర్స్ ఎవరైతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెల్ చేశారో వాళ్ళు డైరెక్ట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు ఎగ్జిట్ చేయడానికి అవ్వలేదు క్వాంటిటీని. సో ఇక్కడ ఆపరేటర్ లాస్లో ఉన్నారు. సో డిస్కౌంట్లోకి వచ్చిన తర్వాత మన ఆపరేటర్ లాస్ కట్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఎటువంటి పాజిటివ్ కనిపిస్తే మనం ట్రెండ్ కంటిన్యూ చేద్దాం హైయర్ అండ్ బ్రేక్ చేయడానికి. లేదన్నట్టయితే మన ఆరిజిన్ కంప్లీట్గా హైయర్లో ఏదైతే ఉందో అక్కడి వరకు రావడానికి. బట్ ఈ ఆరిజిన్ కూడా ఎక్కడ ఎటువంటి డిమాండ్లో లేదు. సో ఇది కూడా ఒక ఇండ్యూస్మెంట్ హైయర్లో అని మెన్షన్ చేసుకున్నాం. ఓకే. సో ఇది డే టైం ఫ్రేమ్ ప్రకారం ఆబ్జెక్టివ్ మనకి. ఆల్రెడీ మనం 1 అవర్లో టార్గెట్స్ అనేది అన్నీ మాట్లాడేసుకున్నాం. సో ఒకసారి 15 మినిట్స్లో ఈరోజు ఇంటర్డేలో మన టార్గెట్స్ ఎలా రీచ్ అయిందన్నది ఒకసారి చూసుకుందాం. సో ఇది నిన్నది సెకండ్ మనం తీసుకునేది. సో దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఆల్రెడీ టార్గెట్ రిసీవ్ అయిపోయింది. అండ్ ఆల్రెడీ మనం ఎండ్ ఆఫ్ ది సెక్షన్కి నిన్న ఇక్కడ ఒక సీ ట్రేడ్ తీసుకున్నాం అండ్ బీటీఎస్టీకి అది హోల్డ్ చేసాం. మన సప్లైలో ఆల్మోస్ట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక హడల్ వచ్చింది. ఇక్కడే మనకి ముందే ఇక్కడ సప్లైలో ఆల్రెడీ ఎంట్రీ అవుతారని చెప్పి అందరికీ తెలుసు కాబట్టి వీళ్ళు సప్లైలో రీచ్ అవ్వక ముందే ఇక్కడ మనకి ఒక వీక్నెస్ అనేది చూపించారు. సో ఇక్కడ నుంచి నేను అలర్ట్ అయ్యాను. అండ్ ఇది కూడా టార్గెట్ ఆల్మోస్ట్ రీచ్ అయింది కాబట్టి ఇది కూడా డిలీట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ సప్లైకి వచ్చిన తర్వాత ఈ సప్లై పని కూడా అయిపోయింది. సో సప్లైలో ఇప్పుడు హోల్డ్ చేసిన తర్వాత మార్కెట్లో లోవర్ టైం ఫ్రేమ్లో నేను ఎంట్రీ లోవర్ టైం ఫ్రేమ్లో నేను ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాను. ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఇది ఈరోజు మార్నింగ్ ట్రేడ్. ఓకే. మార్నింగ్ మనం ఆల్మోస్ట్ మన టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ మన టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ వీక్నెస్ చూపించింది. ఆర్డర్ ఫ్లో చేంజ్ చేసింది. మనం ఆల్రెడీ మన ఆబ్జెక్టివ్ తెలుసు కిందకి తీసుకెళ్ళాలని చెప్పి. సో మన సప్లై ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సప్లై ఉండేది. ఈ సప్లైని కాస్త హోల్డ్ చేసి అంటే ఒక ఇంటర్నల్లో లోవర్ టైంలో ఒక సప్లై ఉండేది. అది హోల్డ్ చేసి ఆ సప్లైని బ్రేక్ చేసింది. సో ఇక్కడ ఒక డిమాండ్ అయింది. ఆ డిమాండ్ ఇప్పుడు హోల్డ్ చేసి కంటిన్యూ చేయాల్సింది పోయి డిమాండ్ని బ్రేక్ చేసింది. సో ఇది ఇంకా స్ట్రాంగ్ సప్లై అయిందనమాట. సో ఆ స్ట్రాంగ్ సప్లైకి వెళ్ళిన తర్వాత గ్రీన్ క్యాండిల్ లో ఎప్పుడైతే బ్రేక్ అయిందో నేను అప్పుడు ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ స్టాప్ లాస్ దీని మీదే పెట్టుకున్నా. ఓకే. సో ఓవరాల్గా మనకి ఒక సప్లై టు డిమాండ్ కన్వర్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్లో బ్రేక్ అయిందో అప్పుడు మనకి ఇక్కడ వీక్నెస్ అక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం. స్టాప్ లాస్ ఈ క్యాండిల్ మీద పెట్టుకున్నాం. అండ్ టార్గెట్ మనం అంతా 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం తీసుకున్నాం కాబట్టి దాని ఆబ్జెక్టివ్ క్లియర్ చేయడానికి అని చెప్పి తీసుకుని వెళ్తాం. సో ఇప్పుడు 1 మినిట్లో ఎంట్రీ దొరికింది. సో మనం ఏ టైం ఫ్రేమ్ ప్రకారం మనం ట్రెండ్ని కంటిన్యూ చేస్తున్నాం? 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం. సో 1 అవర్ టైం ఫ్రేమ్ ఏం చెప్తుందో చూద్దాం. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాక ఒక్క నిమిషం. సో నేను లోవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ తీసుకున్నాక మన టార్గెట్ ఏమవ్వాలి? ఇక్కడ మనకి ఒక డిమాండ్ ఉంది. లాస్ట్ ఇక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూ చేసింది. సో ఇక్కడ వరకు నా టార్గెట్ పెట్టుకున్నా. అండ్ ప్రజెంట్ మార్కెట్ ఇప్పుడు ఎక్కడ ఉంది? ప్రజెంట్ మార్కెట్ ఒక ఇంబ్యాలెన్స్ ధర ఉంది. ఓకే. ఒక ఎఫ్ఈజీ ధర ఇంబ్యాలెన్స్ ధర ఉంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది 15 మినిట్స్లో కొద్దిగా చూస్తే 1 అవర్ నుంచి 1 మినిట్ మధ్యలో చాలా టైం ఫ్రేమ్స్ ఉంటాయి కదా. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం చూసినట్టయితే ఇక్కడ కూడా ఒక ఇంబ్యాలెన్సే ఉంది. ఓకే. అండ్ మార్కెట్ అనేది ఇంబ్యాలెన్స్. సో మార్కెట్ ఒక ఇంబ్యాలెన్స్ నుంచి కూడా అంటే ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఇంబ్యాలెన్స్ నుంచి కూడా ట్రెండ్ని కొద్దిగా పైకి పుల్ చేస్తుంది. లైక్ ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైనా ఇంత ఫాల్ అయిన తర్వాత కరెక్షన్ తీసుకుంటుంది. మళ్ళీ ఇంత ఫాల్ అయిన తర్వాత స్మాల్ కరెక్షన్ తీసుకుంది.
మళ్ళీ ఇప్పుడు ఇంత ఫాలో అయింది కదా, ఇంత ఫాలో అయిన తర్వాత మళ్ళీ కరెక్షన్ తీసుకుంటుంది. బట్ ఎప్పుడైనా ఒక స్ట్రాంగ్ డిమాండ్ నుంచి కరెక్షన్ తీసుకుంటేనే మనం దాన్ని ఒక వ్యాలిడ్ పుల్ బ్యాక్ అనుకోవాలి. సో మన టార్గెట్ ఇక్కడ ఒక హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ డిమాండ్ ఉండేది కాబట్టి ఆ డిమాండ్ నుంచి ఇక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూ చేసాం. సో ఇక్కడ ఎక్కడైనా డిమాండ్ ఉందా? ఇక్కడ ఎక్కడ ఎటువంటి డిమాండ్ లేదు. ఓకే, సో మనం మార్కెట్ని ఇప్పుడు ట్రెండ్ కంటిన్యూ చేయాలనుకుంటే మనకి ఇక్కడ ఒక సప్లై ఉంది, ఇక్కడ ఎక్కడ డిమాండ్ లేదు, కానీ ఇక్కడ చాలాసేపు కన్సల్టేషన్లో ఉండిపోయింది. సో ఒకసారికి మార్కెట్ అనేది రీటెస్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇంతమంది సెల్లర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ వచ్చింది, ఫాల్ వచ్చింది, ఒక పుల్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ లో బ్రేక్ అయింది. సో లాస్ట్ డిమాండ్ ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ని బ్రేక్ చేయడానికి ఇక్కడ ఒక సపోర్ట్ ఏమైనా ఉందా బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఇక్కడ ఎటువంటి సపోర్ట్ లేదు. లోయెస్ట్ అంటే కరెంట్ టైం ఫ్రేమ్ ఇదంతా ఒక ఇంబ్యాలెన్స్. మరి ఇక్కడ ఎందుకు ఇంతసేపు మార్కెట్ అనేది కన్సల్టేట్ చేసింది వితౌట్ ఆఫ్ రీజన్? ఇక్కడ అంత వాల్యూమ్ కూడా లేదు కదా. మార్కెట్ ఎప్పుడైనా మార్కెట్ సడన్గా ఫాల్ అయితే దాన్ని రీబ్యాలెన్సింగ్ చేసుకోవడానికి మార్కెట్ అనేది కొద్దిగా పైకి వెళ్తుంది. సో అందుకే ఇక్కడ చాలాసేపు అకామిడేషన్ అయింది, ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేట్ అయింది. అండ్ ఫైనల్గా ఒక డిమాండ్ని బ్రేక్ చేసే ముందు ఒక సప్లై ఇచ్చింది. సో ఆ సప్లై కంటిన్యూ చేయాలి, కానీ ఆ సప్లైని బ్రేక్ చేసింది లోవెస్ట్ టైం ఫ్రేమ్లో. మనం కొద్దిగా లోవెస్ట్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఇదిగోండి, ఇది ఒక లాస్ట్ డిమాండ్. ఓకే, దాన్ని హోల్డ్ చేసి కంటిన్యూ చేయబోయి దాన్ని బ్రేక్ చేసింది. సో ఇందులో చూసినట్టయితే లాస్ట్ బ్రేకప్ ఇక్కడ అయింది, ఈ క్యాండిల్కి ఇక్కడ. ఓకే, ఇది పుల్ బ్యాక్, అండ్ ఈ పుల్ బ్యాక్ని ఇక్కడ బ్రేక్ చేసింది. ఈ బ్రేక్ చేసిన తర్వాత ఈ సప్లైని బ్రేక్ చేయకుండా ఉండాల్సింది. లాస్ట్ సప్లై ఇక్కడ నుంచి వచ్చింది కదా, ఈ సప్లై ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్ చేసినప్పుడు ఎక్కడి నుంచి అయితే బుల్ మార్కెట్ని పైకి తీసుకెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యారో వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తున్నారు. సో వితౌట్ ఆఫ్ ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు కాబట్టి జస్ట్ లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడం. పైన చాలామంది సెల్లర్స్ అయితే సెల్ చేసి ఉంటారు కదా, ఇక్కడ నుంచి సెల్ చేశారు, ఇక్కడ బై చేశారు, ఈ సెల్లర్స్ని బయటకు తీశారు, మళ్ళీ ఈ బయర్స్ని బయటకు తీశారు. సో ఇక్కడ సెల్లర్స్, ఇక్కడ సెల్లర్స్, ఇక్కడ సెల్లర్స్ చాలామంది, ఇక్కడ ఇదంతా ట్రెండ్ అండ్ లిక్విడిటీ కంటిన్యూస్గా. సో ఇక్కడ ఉన్న అందరు సెల్లర్స్ని తినాలి కాబట్టి, అంటే బయటికి తీయాలి కాబట్టి మనం రేపటికి సి సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఇది జస్ట్ నా వ్యూ మాత్రమే, ఓకేనా. అండ్ మార్కెట్లో నా టార్గెట్ ఇక్కడ వరకు, ఇది నాకు హయ్యర్ టైం ఫ్రేమ్ సప్లై. సో ఈ 178 పాయింట్స్ ఆల్మోస్ట్ ఈ రేంజ్లో. ఓకే, ఈ రేంజ్లో నేను మినిమం ఒక 150-178 పాయింట్స్ నేను టార్గెట్ పెట్టుకుంటున్నాను రేపటికి. ఇది నా బీటీఎస్టీకి నేను ఇన్ కేస్ అవైలబుల్ ఉండుంటే నేను ఈ విధంగా తీసుకున్నాను. ఓకే, 1:16. సో చూద్దాం రేపటికి టార్గెట్ మనకి రీచ్ అవుతుందా లేదనేది. ఓకేనా, ఇది ఒకసారి షేర్ చేసుకుందాం. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీలో ప్రజెంట్ అయితే రేపు బుల్లిష్కి వెళ్తుందని చెప్పి, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఫాలో అవుతుందని చెప్పి కంటిన్యూ చేయడానికి మార్కెట్ని మళ్ళీ మనం ఇక్కడ కానీ సేమ్ ఒక 1 మినిట్ టైం ఫ్రేమ్లో చెక్ చేయండి. ఇక్కడ హోల్డ్ చేసి గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ చేసినట్టయితే మనం ఇక్కడ నుంచి ట్రెండ్ని సేమ్ కంటిన్యూ చేద్దాం కిందికి మళ్ళీని. ఓకే, ఇది ఒక 1:10, సరేనా. సో రేపటి వీడియోలో మీదది మాట్లాడుకుందాం. ఇది కూడా టార్గెట్ ఆల్మోస్ట్ కంటిన్యూ అవుతుంది, ఇది కూడా మనకి 1:10 అనేది. సో ఈ టార్గెట్ అండ్ ఈ మల్టిపుల్ టార్గెట్స్ మనకి రీచ్ అవుతుందో లేదో చూద్దాం. మనం బోత్ సైడ్ స్ట్రేట్స్ తీసుకుందాం. ఇన్ కేస్ ఏమైనా ఉంటే లైవ్లో ఆ వీడియో కూడా పెడతాను యూట్యూబ్లో. థ్యాంక్ యూ.